మంజరి మూర్చపోయిందిరా. ఆశ్రమాన్ని తీసుకుపోయి సేద తీరుద్దాం. పట్టు. మన్నించాలి గురుదేవా. స్పృహ తప్పి పడి ఉంటే తీసుకొచ్చి సేద తీరుస్తున్నాం. తక్షణం ఇక్కడి నుంచి తరలించండి, లేదా ఆపదలో ఉన్న అనాథను ఆదరించడం మీ మతానికి విరుద్ధమా? పర్యవేక్ష పెడతాన్ని కొండంత ఆశతో వచ్చాను. నా ఆశ నిరాశ అయింది. ఇంకా బ్రతికి ఏం ప్రయోజనం? సరే, మీరు ఆరాధించే ఆ లోకమాత సమక్షంలో నా ప్రాణాన్ని విడిచిపెడతాను. ఆనందించండి. ఆగు కుమారి, ఆగు. పరిమళ, తక్షణం నీ చరింతో నా సమక్షానికి రా. ఎందుకు పిలిచారు? పరిమళ, మానవాతీతమైన మహత్వ గల నీకు సామాన్య మానవులతో సాంగత్యము తగదు. పాపం, అతని ధర్మపత్ని అతని కోసం అలమటిస్తున్నది. ఆలుమగలను ఎడబాటు చేయటం అన్యాయం కదూ. అందుకని నీ ప్రియుని విడిచిపెట్టు తల్లి. ఇది న్యాయమా స్వామి? అతను నా ప్రియుడే కాదు, నా ప్రాణేశ్వరుడు. కాదు, వారు నా ప్రాణేశ్వరుడు. నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నారు. నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటే నన్ను నిరాలంబ ముహూర్తంలో పాణిగ్రహణం చేశారు. ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టలేని వారు నిన్ను పాణిగ్రహణం చేశారు. నేను నమ్మలేను. నమ్మకపోతే నాకే, వీరు నా దైవం, నేను విడిచిపెట్టలేను. మహాత్మా, మన్నించండి. సెలవు. ఏడవకమ్మా, ఏడవక. నీ పతి నీకు లభించాలంటే ఒకటే మార్గం. ఏమిటిది? చెప్పండి మహాశయ. అతి శ్రద్ధతో వరలక్ష్మి వ్రతం చేయగలిగావా? వరలక్ష్మి వ్రతమా? అవునమ్మా. కలియుగంలో అతి సులభంగా దైవానుగ్రహం సంపాదించడానికి సప్త మహర్షులు ఆ మహావ్రతాన్ని నిర్దేశించారు. విద్యా విజ్ఞానాలిచ్చే సరస్వతిని, సిరి సంపదలిచ్చే లక్ష్మిని, సుఖ సౌభాగ్యాలిచ్చే పార్వతిని, వారి పతులు సృష్టి స్థితిలయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వేరువేరుగా కాక ఏకరూపంన వరలక్ష్మిగా ఉపాసించి ఆరాధించమని ఉపదేశించారు. ముత్తైదువులు ఆ వ్రతం చేస్తే వారి కామితాలీడేరి, కష్టాలు తొలగి, కుటుంబమంతా ఆయురారోగ్య భాగ్యాభివృద్ధులతో అష్ట ఐశ్వర్యాలతో తొలగుతుందని సెలవిచ్చారు తల్లి. అయితే తప్పకుండా చేస్తాను. వ్రత విధానం చెప్పండి స్వామి. తప్పకుండా చెప్తానమ్మా. మనోవాక్కాయ కర్మలతో నీ కామితార్థం సిద్ధించాలని దీక్షా కంకణం ధరించి 3 దినాలు త్రికాల స్నాన ధ్యానాదులతో సీతా, సావిత్రి, అనసూయ, అరుంధతి ఆది పతివ్రతం స్మరిస్తూ బృందాదేవికి ప్రదక్షిణ చేసి విఘ్నేశ్వరుని, పంచభూతాలను, అష్టదిక్పాలకులను, 3 దేవతలను ఆవాహన గావించి ఏకభుక్తవై గడపి 4వ నాడైన శ్రావణ శుక్రవారం నాడు సూర్యోదయానికి పూర్వమే సుస్నాతవై పూర్ణ కలశ స్థాపన చేసి శ్రీమాతలకు, వారి పతులకు ధూపదీప నైవేద్యారాధనలతో సంతృప్తి కలిగిస్తే నీ కోరిక నెరవేర్చుతుంది. మహాశయ, తమ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతం చేస్తాను. ఆశీర్వదించండి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
Come on.